వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. వరుసగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐటీ అధికారులు దాడులు చేయడం అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా నిన్న దిల్ రాజు గారి ఇంటిపైన అటాక్ చేశారు. అలాగే అతని ఆఫీస్లో కూడా అటాక్ చేశారు. అతని భార్య బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేయడం జరిగిందంటూ కూడా మనం చాలా వార్తలు విన్నాం. లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రముఖ డైరెక్టర్ రీసెంట్గా పుష్ప 2తో ఫ్యాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ ఇంటిపైన ఐటీ సోదాలు నిర్వహిస్తుందనే వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో మీ అందరికీ బాగా తెలుసు పుష్ప 2 కలెక్షన్స్ లో చాలా దూసుకెళ్తుంది. అండ్ ఇటు దిల్ రాజు గారే కాదు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ సంస్థల పైన కూడా ఐటీ అధికారులు నిన్న స్వాధీనం అయితే నిర్వహించారు. సో అంటే ఇప్పుడు సుకుమార్ ఇంటి పైన ఐటీ అధికారులు వెళ్ళారా, అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? సో మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రియాంక, చెప్పండి, ప్రస్తుతం సుకుమార్ ఇంటి పైన ఐటీ అధికారులు దాడి చేశారనే వార్త అయితే వస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అయితే తేజ, మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. అసలు సినిమా కలెక్షన్స్ పైన ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఫస్ట్ ముందుగా దిల్ రాజు గారితో స్టార్ట్ చేశారనమాట. దిల్ రాజు గారి ఆఫీస్ లో, ఎస్విసి ప్రొడక్షన్స్ లో కానీ, లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ కానీ, మ్యాంగో మీడియా సంస్థల్లో కానీ తనిఖీలు ఫస్ట్ గా చేశారు. అయితే ఇప్పుడు ఇవాళ సుకుమార్ ఇంట్లో కూడా, ఆఫీస్ లో కూడా అట్ ది సేమ్ టైం ఐటీ అధికారులు దాడి జరిపే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అసలు గేమ్ చేంజర్ పుష్ప 2 సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒరిజినల్ కలెక్షన్స్ గురించి చాలా పెద్దగానే చర్చలు జరుగుతూ వచ్చాయి అన్నమాట. అదే విధంగా పుష్ప 2 సినిమాకి కూడా పోస్టర్స్ రిలీజ్ చేసి ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత టర్న్ ఓవర్ ఉంది, ఫస్ట్ డే రిలీజ్ అప్పుడు ఇంత వచ్చింది అనేవి చెప్పడం, బయట పబ్లిక్ లో కూడా వీటి గురించే చర్చలు జరగడం. అయితే అంటే ఇవన్నీ కూడా ప్రమోషన్ లో భాగం కదా ప్రియాంక గారు? ఇవన్నీ కూడా ఇన్ని కోట్లు కలెక్షన్ చేసింది, ఎట్లా ప్రింట్ చేసి బయట పోస్టర్లు అంటించడం, ఇదంతా కూడా ప్రమోషన్ లో భాగం. సో అలా చేయడం వల్ల వీళ్ళకి ముప్పు వచ్చింది అనుకోవచ్చా? అంతే మరి. ఐటీ రిటర్న్స్ అసలు ఇంత భారీగా ఉంటూ ఉంటాయి కదా, మరి అట్లాంటప్పుడు అవన్నీ డబ్బులు ఎటు పోతున్నాయి అనేది తెలియడం కోసమే అసలు ముందుగా అధికారులు బ్యాంక్ లాకర్లు తెరిపించారు. నిర్మాత దిల్ రాజు సతీమణి తేజస్వనితో ఈ విషయం తెలిసిందే. సో అలాగే నిన్న సింగర్ సునీత ఎవరైతే ఉన్నారో ఆవిడ హస్బెండ్ రామ్ వీరపనేని వాళ్ళ ఇంట్లో అట్ ద సేమ్ టైం ఆఫీస్ లో కూడా సోదాలు జరిపించారు. ఇవన్నీ కేవలం ఏంటంటే వీళ్ళు ఇచ్చే ప్రమోషన్స్, అలాగే సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టాము, ఇంత టర్న్ ఓవర్ వచ్చింది, ఇది బాహుబలి అప్పుడు కానీ, లేకపోతే తర్వాత మనం రీసెంట్ గా గేమ్ చేంజర్ అప్పుడు కానీ, అవి ఫేకా ఒరిజినల్ అనేవి పక్కన పెడితే, మరి ఇలాంటప్పుడు ఐటీ రిటర్న్స్ వీళ్ళు కడుతున్నారా, అసలు ఎంత వచ్చింది, ఇవన్నీ కరెక్ట్ ప్రొసీజర్ లో వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఐటీ సోదాలు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే విధంగా సుకుమార్ ఇంట్లో కూడా చేస్తున్నారు. ముఖ్య కారణం పుష్ప 2 సినిమాకి భారీ కలెక్షన్లు వచ్చాయి అని చెప్పడంతోనే. అంటే ప్రియాంక గారు, పుష్ప 2కి ఎంత భారీగా కలెక్షన్స్ వచ్చినా కానీ, అంటే వచ్చిన మొత్తం కూడా ప్రొడ్యూసర్స్ వైపేకి వెళ్తుంది కానీ వీళ్ళకి అంటే కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే ఉంటుంది. ఇటు హీరో చూసుకున్నా, హీరోయిన్ చూసుకున్నా, డైరెక్టర్, టెక్నీషియన్స్ ఎవరు చూసుకున్నా వీళ్ళకి రెమ్యూనరేషన్ ముందే ఒకటి రేటు ఫిక్స్ అయి ఉంటుంది కదా. అవును, రేట్ ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఫైనాన్సర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫైనాన్సర్స్ నిజంగా వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత తీసుకున్నారు, ఎట్ ద సేమ్ టైం బినామీలుగా కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ ప్రోత్సాహం ఎంత ఉంది, ఎంత ఇచ్చారు అనేది కూడా చూస్తూ ఉంటారు తేజ. సో దాన్ని బట్టి వీళ్ళకి ఎంత రిటర్న్ వచ్చింది, అండ్ ఇంకా దీనిపైన లెక్కలు లేని పత్రాలు ఏమన్నా ఉన్నాయా, ఇంకా వేరే విధంగా ఏమన్నా అడిషనల్ గా వీళ్ళ దగ్గరకు వచ్చాయా, అండ్ ట్యాక్సెస్ సరిగ్గా పే చేస్తున్నారా అనేది ముఖ్య ఉద్దేశం తేజ దీని వెనకాల. రైట్. అలాగే సుకుమారే కాదు, సుకుమార్ వైఫ్ తబితా సుకుమార్ రీసెంట్ గా ఒక సినిమాకి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే విషయం కూడా బయటకు వచ్చింది. సుబ్రహ్మణ్యం అనే సినిమాతో ఆమె ప్రొడ్యూసర్ గా పరిచయం అయ్యారు, ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక ప్రొడక్షన్ భాగంగా ప్రొడ్యూసర్ ఆ సంస్థల పైన దాడి చేసిందా, లేకపోతే డైరెక్టర్ సుకుమార్ ఆయన పైనే ఐటీ అధికారులు దాడి చేశారా? సుకుమార్ ఇంట్లోనే కేవలం ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పుష్ప 2 సినిమాకి భారీ కలెక్షన్లు, అఫ్ కోర్స్ దానికి నెగటివ్ టాక్ వచ్చి, నెగటివ్ పబ్లిసిటీ వచ్చి, ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ఇది బాలీవుడ్ రేంజ్ లో సినిమాల కలెక్షన్ కొల్లగొట్టింది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే బాలీవుడ్ కలెక్షన్స్ ని మించి 1000 కోట్లు దాటింది అన్న టాక్ కూడా మధ్యలో నడిచింది. సో ఇదే చర్చలకి దారి తీసింది. కాబట్టి అసలు ఈ రైట్స్ విషయంగా ఏంటి అని అంటే కనుక ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఇందుకే తనిఖీలు చేస్తున్నారు అనేదైతే ప్రస్తుతం తెలిసిన సమాచారం.
రైట్. అయితే సుకుమార్ గారు తీసిన పుష్ప 2 అది చాలా హిట్ అయింది, కలెక్షన్స్ అందరికీ బాగా తెలిసిందే. ఇటు దిల్ రాజు గారు తీసిన రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. వాళ్ళు కూడా కలెక్షన్స్ బయట పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు హిట్ కొట్టడమే వాళ్ళు చేసుకున్న పాపము. అందుకే ఐటీ అధికారులు ఇటు పుష్ప డైరెక్టర్ పైన అటు దిల్ రాజు గారి ఇంటి పైన ఐటీ సోదాలు చేస్తుందా? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఏంటి అసలు? ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇంతకు ముందు ప్రాపర్ రికార్డ్స్ తో ఎంత వచ్చింది అనేది ఫస్ట్ డే కలెక్షన్ కానీ సెకండ్ డే కానీ 1 వీక్ లో గ్రాస్ కలెక్షన్ ఎంత అనేది ఖచ్చితమైన ఆధారాలతో సినిమా వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే చిత్ర బృందం కానీ తెలిపేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పోటీ ఉన్న సందర్భంలో వాళ్ళు ఫేక్ గా చూపిస్తున్నారా లేకపోతే గనక నిజంగానే ఆ రికార్డ్స్ ఉన్నాయా అనేది కూడా ఒక చర్చ. అయితే మరో పక్క దీని వెనకాల నిజంగానే రాజకీయ కోణం ఉంది అని కూడా చర్చించుకుంటున్నారు. అయితే దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలీదు. గతంలో చూసినట్టయితే పుష్ప 2 వివాదంలో ఒక పార్టీ సపోర్ట్ చేయడం అనేది మనం అందరం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు వీళ్ళ పైన కూడా ఇవన్నీ జరగడానికి కారణం ముఖ్యంగా గేమ్ చేంజర్ కానీ లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ సినిమాల మీద కొంతమంది ఫ్యాన్స్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఇటు పార్టీ తరఫుల నుంచి కూడా కొంచెం ప్రెషర్ ఉంది అనేది తెలుస్తోంది. కానీ ఇందులో వాస్తవాలు ఎంతవరకు అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు తేజ. అయితే ఇందులో నిజంగా అసలు వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏంటి అంటే ఇంకా కొన్ని డాక్యుమెంట్లు పరిశీలన ప్రియాంక గారు అంటే నెక్స్ట్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న పుష్ప హీరో అల్లు అర్జున్ గారే అంటూ నెక్స్ట్ వినిపిస్తుంది, ఆయన పేరు బయటికి వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 300 కోట్లు ఆయన ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటూ కూడా చెప్తున్నారు. సో దీని గురించి అప్డేట్ వచ్చిందా? అంటే ప్రస్తుతానికి చూసినట్టయితే అటు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళ తర్వాత నిజంగా చెప్పాలి అని అంటే గనక మన అల్లు అర్జున్ గారే తీసుకున్నారు అనేది తెలిసిందే. అయితే కాకపోతే ఇక్కడ ముఖ్యంగా అటు హీరో తీసుకోవడమే కాకుండా ప్రొడక్షన్ వైజ్ కూడా వాళ్ళు ఎన్నో వాల్యూస్ పాటించారు. మూవీ కూడా ఎంతో బడ్జెట్ పెట్టి తీసినట్టుగానే ఫిల్మ్ మేకింగ్ లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎండ్ ఏంటంటే తేజ, మూవీ వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఏంటి, వాళ్ళు చెప్తున్న రికార్డ్స్ కరెక్టేనా, ఆ వచ్చిన ప్రాఫిట్ లో వాళ్ళు ఎంతవరకు ఐటీ రిటర్న్స్ కడుతున్నారు అనేది ముఖ్య ఉద్దేశం తేజ. రైట్. ఓకే ప్రియాంక గారు, థ్యాంక్ యూ. కొన్ని వందలాది కోట్లు వేలాది కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఈ డబ్బు అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఆ డబ్బులకి లెక్కలేంటి? ప్రొడ్యూసర్లకి అంత డబ్బు ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు? హీరోలకి కొన్ని కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు? సో రీసెంట్గా ఐటీ సోదాలు జరుగుతుంది, ఆ ఉద్దేశంతోనేనా? సినిమా ఏదైనా హిట్ అయితే ఆ ప్రాఫిట్ అంతా కూడా ఎక్కడ చేరుతుంది? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? ఎందుకంటే రీసెంట్గా పుష్ప చూసుకున్నా, సంక్రాంతి వస్తున్న చూసుకున్నా, ఈ 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. సో అందుకోసమే ఐటీ అధికారులు వాళ్ళ ఇంటిపైన సోదాలు చేస్తున్నారు అంటూ కూడా బయట ఒక టాక్ నడుస్తుంది. అంటే చాలామంది అంటున్నారు కావాలనే టార్గెట్ చేసి చేస్తున్నారని. సో ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే మాత్రం తెలీదు. సో ఏదేమైనప్పటికీ సుకుమార్ ఇంటిపైన ఈరోజు ఐటీ అధికారులు దాడి చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మనకి పూర్తి వివరాలను కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం సుకుమార్ గారి వైఫ్ తబితా సుకుమార్ రీసెంట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు సినిమాలకి. అండ్ రీసెంట్గా కూడా